కలిగే లాభాలు అనే విషయాలను మనం తెలుసుకుందాం. దేవునికి భయపడే వారికి కలిగే లాభాలు. ప్రియమైన దేవుని వారులారా, ఈ సమాజంలో మనిషి అనేక విషయాలలో భయం కలిగి బ్రతుకుతున్నాడు. ఉద్యోగం మీద ఏమవుతుందో అనే భయం, వ్యాపార రంగంలో ఏమవుతుందో అన్న భయం, అలాగే లోక సంబంధమైనటువంటి చదువులో పాస్ అవుతానో లేనో అనేటువంటి భయం. మరి కొంతమంది ఆడవాళ్ళకైతే వద్దెంకంటే భయపడుతుంటారు, బల్లెన్నా భయపడుతుంటారు, పిల్లన్నా భయపడుతుంటారు. ఇలా మనుషులలో రేపేమవుతుందో, మరణిస్తామేమో అన్న భయంతో కూడా మనిషి బ్రతుకుతూ ఉన్నాడు. ఇలాంటి భయాలతో మనిషి యొక్క బ్రతుకు రోజు రోజుకి భయాందోళనతో బ్రతుకుతున్నాడు. కానీ దేవుడంటే భయము అనే ఆలోచన లేకుండా బ్రతుకుతున్నాడు. భయపడవలసినది అసలు దేవునికి అన్న సంగతి మర్చిపోయి లోకంలో ఉన్న వాటిని చూసి వాటికి భయపడి బ్రతుకుతున్న రోజులు ఇవి. ఎందుకు ఇలా బ్రతుకుతున్నాడు అని అడిగితే, దేవుడు అంటే కనపడ్డ కదండి, ఆయన ఉంటే కదండి, ఆయన లేడు కదా అని రకరకాల మాటలు చెబుతూ ఉంటారు. మనుషుల్లో చాలామంది దేవుని చూపించండి నమ్ముతాం అనేవాళ్ళు కూడా లేకపోలేదు. రకరకాల భావాలతో, రకరకాల ఆలోచనలతో, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉంటూ, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు జీవిస్తూ, దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు కూడా ఉన్నటువంటి లోకం ఇది. దేవుడు ఉన్నాడు నమ్ముతాము అనే వాళ్ళని ఆస్తికులైతే, దేవుడు లేడు అనే వాళ్ళని నాస్తికులు అంటుంటారు. మరి నాస్తికుల కన్నా ఆస్తికులు ఎక్కువ ఉన్నారా భూమి మీద అంటే, ఏ కులాలలోనో ఏ మతాలలోనో వారు నమ్మినటువంటి నమ్మకాన్ని బట్టి దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళ జాబితానే ఎక్కువగా ఉందండి. ఎందుకంటే ఐదవ కుటుంబాలు మీరు చూశారనుకోండి, ఈ నెలలో జరుగుతున్నటువంటి కార్తీక మాసం అనగానే ఎంతమంది పూజలండి. కనీసం మాంసాహారం కూడా ముట్టకుండా బ్రతకాలి అని నిష్టగా పనిచేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే దేవుడు ఉన్నాడన్న భయంతో. మరి కొంతమంది ముస్లిం సహోదరులు అయితే రోజుకి 5 సార్లు నమాజ్కి వెళ్ళాలి అనేటువంటి పట్టుదల కలిగి భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ఆరాధించాలి అనే విధంగా నమాజ్ చేసేటువంటి ముస్లిం సహోదరులు కూడా మరికొంతమంది ఎక్కువగా ఉన్నారు. మరి క్రైస్తవ దేశంలోకి లేదా క్రైస్తవ జీవితాల్లోకి కనుక మనం ఆలోచిస్తే, క్రైస్తవుల్లో కూడా ఎక్కువ మంది వారానికి ఆదివారమే కాదు మిగతా వారాల్లో కూడా దేవుళ్ళో ఉండాలని ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఆస్తికులు ఎక్కువ ఉన్నటువంటి ఈ సమాజంలో నాస్తికులు తక్కువగా ఉన్న ఈ ప్రాంతాలలో కూడా క్రీస్తుని నమ్మామనుకునే మనుషుల్లో కూడా దేవుణ్ణి ఎరగమన్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే భయము లేని విధంగా బ్రతికే భక్తులు ఉన్న రోజులు ఇవి. భయం ఉంది అనుకుంటున్నా కానీ భయం లేదు. భయం లేనట్టుగా ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. క్రీస్తుని నమ్మిన సమాజం లేదా ప్రపంచం మొత్తం మీద దేవుణ్ణి నమ్మిన దేశం అనగానే ఏ దేశం గుర్తుకొస్తుందని మనకి? ఎక్కువగా ఎవరు ఏ దేశాన్ని పేరు చెప్తారు? అమెరికా అంటారండి, యుఎస్ఏ. దానికి ఒక పేరు ఉంది, గాడ్ బ్లెస్డ్ అమెరికా అని అంటారు. కానీ ఆ ప్రాంతంలో అయితే గాడ్ బ్లెస్డ్ అమెరికా అన్నట్టుగా ఉన్నారండి వాళ్ళు. గాడ్ బ్లెస్డ్ అమెరికా అని ప్రపంచ దేశాలన్నీ అమెరికాని దేవుడు దీవించాడని దేవుడు అనుకుంటుంటే వీళ్ళంతా వాళ్ళు ఏమంటున్నారు? గాడ్ బ్లెస్డ్ దేవుడు అన్నట్టు, మరి గాడ్ లెస్ అన్నట్టుగా ఆ దేశం బ్రతుకుతుంది. అంటే గాడ్ లెస్గా వాళ్ళ జీవితాలు ఉన్నాయా అంటే అమెరికా ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే ముందు ఆ దేశంలో దేవుడు భయం లేదు. అబార్షన్ను చట్టబద్ధం చేసింది. ఎంతమందితో తిరగవచ్చు, ఎన్నిసార్లైనా అబార్షన్ చేసుకోవచ్చు అనే చట్టాన్ని తీసుకొచ్చారండి. ఇక భయం ఎక్కడ ఉంటుందండి మనుషులకి?
స్త్రీ పురుషుల్లో యవనస్తుల్లో అస్సలు భయం లేకుండా పోయింది. 14 ఏళ్ళు దాటిపోతే ఎవరిష్టం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఉండొచ్చు అనేటువంటి చట్టం వచ్చేసింది అక్కడ. పిల్లలు కొట్టినా కూడా ఒప్పుకోని గవర్నమెంట్ అక్కడ. పిల్లలు కొడతానికి కూడా రూల్ లేదు. వాళ్ళకి నచ్చినట్టుగా ఉండాలి, వాళ్ళకి నచ్చింది చేయాలి, వాళ్ళకి నచ్చినటువంటి జాబ్ చేస్తారు, వాళ్ళు నచ్చిన చదువు చదువుతారని వదిలేసేయాలి. ఫ్రీడమ్ లేకుండా ఫలానా చదువు అనడానికి కూడా లేదంటండి ఆ గవర్నమెంట్లో అక్కడ. అంటే అంతేకాకుండా ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అనేటువంటి దుస్థితి ఆ దేశంలో ఏర్పడిపోయింది. ఇక భయం ఎక్కడ ఉంది దేవుడు అంటే? దేవుని భయం బొత్తిగా లేకుండా పోయిందండి ఆ ప్రాంతంలో. అందుకని దేవుడు ఆయనకు భయపడని ఎవరినైనా పుట్టించే విధంగా చేసి దేవుడు ఆయన గురించి ప్రకటిస్తాడు. ఆయనకు భయపడాలని కోరుకుంటున్నాడు. కానీ మనుషులు దేవుడికి భయపడటం మానేసినందువల్ల భయము పుట్టించి చంపేస్తాడండి దేవుడు. భయపడని ఏ దేశాన్నైనా భయం పుట్టించడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. ఎందుకంటే దేవుడు తొందరగా యాక్షన్ తీసుకోవట్లా, చాలా స్లోగా దీర్ఘశాంతంగా అలవాడు కనుక ఆలోచిస్తాడు, ఓర్చుకుంటాడు. ఏ విధంగానైనా వీళ్ళు దేవుళ్ళు మారతారేమో, నమ్ముతారేమో, దేవుడిని అంగీకరిస్తారేమో, ఇంకా మారతారని ఎదురు చూస్తూ ఉంటాడండి దేవుడు. మారని సమాజాన్ని ఏం చేస్తారో తెలుసా? భయంకరమైన చిత్రవదలతో భయం కలిగించి భయపెట్టి దేవుడు అంటే లోబడేటట్టు చేసి వాళ్ళని పతనం చేసుకుంటూ వచ్చాడు. మనకు తెలుసు నోవాహు జలప్రళయం కాలంలో, నోవాహు కాలంలో సుమారు 100 సంవత్సరాలకు పైగా సువార్త ప్రకటించిన ఒక్కడు కూడా దేవుడు నమ్మలేదు. అంటే వాళ్ళకి ఏం లేదు, భయం లేదు. దేవుడు అన్న భయం అస్సలు లేదు. అలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే భయం పుట్టించాడండి వాళ్ళకి. 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షాన్ని కురిపించి ఆకాశపు తూములు విప్పి సముద్రమును బయటకు తీసుకొచ్చి ఆ భయంకరమైనటువంటి జల ప్రళయం ఊపిరి ఆడకుండా చేసి ఒక్కొక్కరిని చంపేశాడు. అంటే భయము పుట్టించి చంపేశాడు. భయం కలిగిస్తున్నాడు దేవుడు. ఎందుకు? ఆయనకు భయపడి ఉండాలి. దేవుడికి ఎక్కడైతే భయము లేని ప్రాంతం ఉంటుందో అక్కడ భయంకరమైన పాపము ప్రబలిపోయి ఉంటుంది. దేవుని భయం లేని ప్రాంతము పాపానికి నిలయం. దేవుడికి భయం లేని ప్రాంతంలో దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, హత్యలు, భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొని ఉంటాయి. మరి చూస్తానికి దేశాలన్నీ కూడా భక్తులతో నిండిపోయినట్టే ఉంటుంది, కానీ పైకి భక్తిగా ఉంటున్నారు, కానీ లోపల భయం అనేది మనుషుల్లో లేకుండా. అందుకనే భయం లేని ప్రాంతంలో నివసించిన అబ్రహాము కూడా ఒక మంచి మాట చెప్పాడండి. ఒకసారి బైబిల్ మీరు ఓపెన్ చేసినట్లయితే ఆదికాండము 20వ అధ్యాయం ఒక చక్కని మాట అంటున్నాడు చూడండి. అక్కడ ఆదికాండము 20వ అధ్యాయములో 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఏమంటున్నాడమ్మా? అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే గెరార్ అనే ప్రాంతంలో కొన్నాళ్ళు ఉన్నాడు. అక్కడ ఉన్నంతకాలం ఎవరిని తీసుకుని వెళ్ళాడు? తన భార్యను, తన సంతతి, అక్కడ ఉన్నటువంటి తన పరివారంతో సహా అక్కడికి వెళ్ళాడు. దేవుడు రమ్మన్నాడని వెళ్ళాడు. ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. ఉన్నప్పుడు అతనితో ఉన్నటువంటి తన భార్య చాలా సౌందర్యవతి, శారా, చాలా అందగారి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎంత అందమైన అమ్మాయి, రాజుగారి దగ్గర ఉన్నారు కానీ ఇతని దగ్గర ఉందేంటి అని చెప్పేసి రాజుగారికి కబురు పంపించారు. అక్కడ ఉన్న రాజు గారండి అబీమెలెకు. ఈ అబీమెలెకుకి పంపించారు. ఇతను ఏం చేశాడంటే తక్షణమే ఆమెను తీసుకురండి అని ఆర్డర్ ఇచ్చాడు. అక్కడ ఆమెతో పాటు ఒక ఆయన ఉన్నాడు, ఎవరో కనుక్కోండి అన్నాడు. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు చూడండి. అప్పుడు అబ్రాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను. ఏం చెప్పాడండి? ఈమె నా చెల్లెలని చెప్పగలనే తను చంపకుండా వదిలేశాడు. భార్య అన్నట్టే తను చంపేసి ఆమె తీసుకెళ్ళిపోయాడు అని. ఎందుకండి ఆ మాట చెప్పాడు అని అడిగితే 11వ వచనం రండి. అబ్రహాము ఈ స్థలమందు అక్కడ ప్రజల్లో ఏం లేదంటండి, దేవుడి భయం లేదు.
దేవుడి భయం లేకపోతే ఏముంటుంది కాలకి? క్రూరులు, ద్రోగులు, దొంగలు, నరహంతకులు, భయంకరులుగా ఉంటారు. ఇలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు గనక దేవుడు ఏం చేశాడంటే ఈ స్థలం ముందు, ఈ ప్రాంతంలో అసలు దేవుడు భయం వీళ్ళకి బొత్తిగా లేదు. భయం లేదు కాబట్టి వీళ్ళు అవసరమైతే నా ప్రాణాలైనా తీయగలరు. కింద చదవండి ఏమంటున్నాడు? ఏమన్నాడని? ఏమాత్రం వీళ్ళకి భయం లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదననుకో అని చెప్పింది. చూసారండి, భయం లేకపోతే ఏముంటుంది అక్కడ? క్రూరత్వం ఉంటుంది, పాపం ఉంటుంది, ద్రోగులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు. దేవుని భయం లేని ప్రాంతంలో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. అందుకనే దేవుని భయము బొత్తిగా లేనటువంటి ఆ ప్రాంతంలో తను కాపాడుకోవడం కోసం, దేవుని కోసం, దేవుని యొక్క పనిని జరిగించడం కోసం ఆయన ఏం చేశాడంటే లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అంటే ఏ ప్రాంతంలోనైనా ఏమి లేకుండా పోతుంది? దేవుని భయం లేకుండా పోయింది. భయం లేని ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల మధ్య మనం బ్రతుకుతున్నాం అప్పుడు. అందుకని దేవుడు భయం ఉంటే ఏమవుతుంది? సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నాడు, దేవుని భయం కలిగి కనుక మనం ఉంటే ఎలా ఉంటామో చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం ఏమన్నాడమ్మా? చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఏమవుతారంటే మనుషులు చెడుతనం నుండి. అంటే భయము భక్తి కనుక మనుషుల్లో ఉంటే ఏమవుతారు? వాళ్ళు చెడుతనంలో ఉండరు, వాళ్ళు దాంట్లోంచి బయటపడతారు. ఎందుకని? చెడును ఆశ్రయించరు, చెడుతనంలో ఉండకుండా ఉంటారు. భయభక్తులు లేకపోతే ఏమవుతారు? చెడు చేయడానికి ఇష్టపడతారు. ఇశ్రాయేలీలో కూడా దేవుని నమ్మనటువంటి 10 గోత్రాలు, నమ్మనటువంటి 10 మంది సహోదరులు భయపడినటువంటి యోసేపును దేవునికి వ్యతిరేకంగా, దేవుడికి దగ్గరగా ఉన్నాడని ఏం చేశారు తెలుసా? దేవుని కొరకు బ్రతుకుతున్న ఇతన్ని దేవుని కొరకు బ్రతకలేకుండా చేశాడు. ఎలాగైనా ఇతన్ని చిత్రవధ చేయాలి, ఎలాగైనా ఇతన్ని చంపేయాలి, ఎలాగైనా ఇతన్ని మనతో ఉండకుండా చేయాలి. చూడండి, అంటే వీళ్ళకి ఏం లేదు? భయం లేదు. దేవుడు భయం లేనోడు ఎంతకైనా తెగిస్తారు. దేవుని భయం లేనోడు ఏదైనా చేయగలరు. భయము కలిగి బ్రతకటం ప్రతి భక్తుడికి అవసరం అంటున్నాడు దేవుడు. భయం ఉండాలి. అవునండి, భయం లేకే నేను సమాజం. ఒకప్పుడు యవనస్తులు బ్రతికేటప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉండేది తెలుసండి? దేవుళ్ళు భయభక్తులు కలిగి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి. వస్త్రాలు లేకుండా బ్రతికే వాళ్ళు మంచి వాళ్ళు అనిపిస్తుంది. సమాజం ఎలా ఉందో తెలుసండి? వస్త్రాలు ఒకప్పుడు ఒంటి నిండా కప్పుకొని బ్రతికేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ ఎంత వస్త్రాలు లేకపోతే అంత రేటు అంటున్నారు. బట్టలు కూడా ఎన్ని బాగా చినిగిపోతే చినిగిపోయిన బట్టలు రేట్ ఎక్కువ చింపుతున్నారు. వాళ్ళే తయారు చేసేవాడు చింపి డిజైన్ చింపితే ఆ చింపిన డ్రెస్ వేసుకున్నవాడు రేట్ ఎక్కువ. ఎంత షార్ట్ వస్త్రం వేసుకుంటాడో అంత ఖరీదు ఎక్కువ అంటండి. అలా అయిపోయింది సమాజం. ఎందుకు ఎలా తయారయ్యారంటే భయం లేదు. బొత్తిగా దేవుడు అంటే భయం లేని సమాజం తయారైపోతుందండి. అందుకని దేవుడు అంటాడు, భక్తుడుగా బ్రతుకుతున్న ప్రతి మనిషికి భయం ఉండాలన్న సంగతి చెప్పుకుంటూ వచ్చాడు. ఏమండి, భక్తుడుగా ఉంటే భయం ఉండాలా? చూద్దాం, రోమాపత్రిక 3వ అధ్యాయము. అందరూ ఓపెన్ చేయి. రోమాపత్రిక 3వ అధ్యాయం చూస్తే ఎంత మంచి మాట అంటున్నాడంటే అండి, భూమి మీద బ్రతుకుతున్నాం అనుకుంటున్నా కానీ సమాజం ఎంత భయంకరంగా ఉన్నారో తెలుసా? 3వ అధ్యాయం 10వ వచనం నుంచి మీరు చూసినట్లయితే ఇందు గురించి రాయబడింది. మనగా సమాజం గురించి మాట్లాడడానికి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడు ఎవ్వడూ లేడు, అసలు దేవుణ్ణి వెతికేవాడే లేడు. అందరు ఎలా ఉన్నారంటండి? త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి. ఎలాంటి భయంకరులు అయిపోయారంటండి? ఏకంగా పనికి మాలిన వారైపోయారంటండి. ఏకంగా అందరూ త్రోవ తప్పి ఆయన కిందకి అంటున్నాడు. చూడండి, మేలు చేయవాడు లేడు, ఒక్కడు లేడు, వారి గొంతుగా తెరిచిన సమాధి, తమ నాలుకలతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద
సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. రక్తము చిందించుటకు వారి పాదాలు పరిగెత్తుచున్నవి. నాశనమును కష్టమును వారి మార్గములోనున్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుడి భయం లేదు. దేవుడి భయం లేని వాళ్ళలో ఎన్ని లక్షణాలు ఉంటాయి. భయం లేకపోతే ఎలా ఉంటుంది? దేవుడి భయం లేదు, భయం లేకపోతే లెక్క వేస్తారంటే. మాస్టర్ గారు అంటే భయం లేదనుకోండి, వాడికి లోపలికి వెళ్ళిన క్లాసుల కంటే వెళ్తున్నాం సార్ అని ఉంటాడు. లెక్క లేకుండా మాట్లాడుతుంటాడు భయం లేని విధంగా. తల్లిదండ్రులు భయం లేకపోతే ఎలా ఉంటాడో నేను చెప్పిన మాట వింటాడా? వినకపోతే దేవుడు ఏమన్నాడు? మీ పిల్లలు వినరేమో అని ఏం చేయడు? బెత్తం వాడండి. బెత్తం వాడి వాడిని భయపెట్టైనా పరలోకానికి తగ్గించేటట్టు చేయండి, నరకాన్ని తప్పించండి అని అన్నాడు. అంటే భయము కలిగించాలి. భయము కలిగిస్తే తప్ప వాడు మారడు. దేవుడు కూడా మనుషులు మారడం లేదండి, భయం పుట్టించాలని ఏం చేశాడు? ఈ మధ్యకాలంలో కరోనాను తప్పించాడు. కరోనా వచ్చిన తర్వాత ఎలా ఉందని ప్రజల సమాజంలో, ఒక దేశానికి కాదండి, ప్రపంచ దేశాలకు వచ్చిన రోగం ఇది. ప్రపంచ దేశాలకు ఏమైంది? లాక్డౌన్ అన్నారండి. ఎప్పుడన్నా మన జీవితంలో విన్నాం ఆ పదం? ఎప్పుడు జరగడం. ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్, ఎక్కడికక్కడ బంధించేసుకోవాలి, ఎక్కడికక్కడ ఇళ్లలో దాక్కోవాలి. ఇంట్లోంచి బయటకు వచ్చావా రోగం వచ్చిందని నీకు చచ్చిపోతాం. పై ఈ రోగాన్ని పెట్టింది ఎవరు? దేవుడు. ఎందుకు తెలుసా? భయం అంటే ఏంటో పుట్టించాడు దేవుడు. ఆ భయాన్ని చూసన్నా దేవుడిని నమ్ముతారు అని భయపెట్టాలి. నాకు దేవుడు భయం లేదని అనుకోండి, భయం పుట్టించి చంపేసుకుంటూ వచ్చాడు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల్లో ఏం లేదండి, కొద్దిగా దేవుడు భయం లేదు. దేవుడి భయం లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉండే తెలుసా అండి? బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఏం చేసేవాళ్ళండి? వ్యభిచారంతో నిండిపోయారండి. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు. ఎవరైనా కొత్త వ్యక్తి ఆ ఊళ్ళోకి వచ్చాడంటే వాళ్ళతో కూడుకున్న దాకా ఒప్పుకోరండి. అంతటి భయంకరమైన పాపులు ఉండేటువంటి లోకంగా ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? అసలు దేవుడు భయం అంటే ఏంటో చూపించాడండి. అగ్ని అంధకాలు కురిపించి, ఆకాశం నుంచి అగ్ని అంధకాలు కురుస్తుంటే ఒక్కొక్కడు ఆ ప్రాంతం తగలబడిపోతుంటే ఎప్పటికీ ఆ ప్రాంతం గడ్డి పోచ కూడా మొలవన్నట్టుగా చేశాడు. నామరూపాలు లేకపోతే. ఎందుకు? దేవుడి భయం లేకపోతే దేవుడు వాళ్ళని ఉంచడు. భయం ఉండాలా? ప్రతి భక్తుడికి ఏముండాలి? భయం ఉండాలి. భయం ఉంటే ఏం చేస్తావు? ఆరాధన లేటుకు వస్తావేంటి? ఆటలంటే ఆలస్యం చేస్తావేంటి? దేవుడు అంటే అమర్యాదగా ఉంటావేంటి? దేవుడు భయం ఉంటే ఈ వారం ఎగ్గొట్టావు, రెండో వారం ఎగ్గొట్టావు, మూడో వారం అయినా ఎగ్గొడుతున్నావు అనుకోండి, అంటే నీకేం లేదు, భయం లేదు. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? నీకు భయం పుట్టించి మళ్ళా మందిరాన్ని నడిపించాలి. భయం పుట్టించాలంటే ఏం చేయాలి? ఆయన చర్య తీసుకున్నాడు అనుకోండి, ఏమవుతాం? సరైన త్రోవలో నడవడానికి భయం పుట్టించాడు అనుకోండి, ఈ పరిస్థితి అగమ్య గోచరం అయిపోద్ది. అంటే దేవుడే కలగ చేసుకునేంత వరకు నువ్వు రావా? దేవుడే కలిగించి దేవుడే చర్య తీసుకునేంత వరకు నువ్వు లొంగవా? లొంగకపోతే ఏం చేస్తాడు? భయం పుట్టిస్తాడండి ఆయన. భయం పుట్టించి మరీ లోపరుచుకునే తప్పు చేస్తాడు. ఎందుకంటే భక్తుల్లో చాలా మంది భయము కలిగి ఉన్నారు. అబ్రహాం విషయంలో దేవుడు అంటే భయం ఆయనకి. మనం ఏమనుకుంటాం? విశ్వాసులకు తండ్రి అని అంటాం. అంటే విశ్వాసంలో గొప్పవాడు అంటారు. విశ్వాసంలోనే కాదు, భయములో కూడా భక్తి కలిగి ఉన్నాడు. భయముతో కలిగిన భక్తి కలిగి ఉన్నాడు. ఎలాంటి భయం ఉందండి అబ్రహాంలో? చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చదివితే, దేవుడండి అబ్రహాంకి బిడ్డలను ఇచ్చాడు. ఏ వయసులో పుట్టాడంటే అబ్రహాం పిల్లలు? ఏ వయసులో పుట్టారు? 100 ఏళ్ళు. పెళ్ళే నాకు 1 సంవత్సరాన్ని పుట్టకపోతేనే డౌట్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా పుట్టలేదయ్యా, ఇంకా పుట్టలేదయ్యా. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు గడిచేపాటికి బాబోయే మాకు పిల్లలు పుట్టలేమోనని చెట్ల దగ్గరికి వెళ్తారు, పుట్టల దగ్గరికి వెళ్తారు. అవసరం అయితే ఆ రసం తాగు, ఈ రసం తాగు, ఆ పసర తాగు, ఈ పసర తాగు, ఈ డాక్టర్ మంచోడు అంటే, ఆ డాక్టర్ మంచోడు అంటే ఇన్ని డాక్టర్లు తిరుగుతుంటారు. చివరికి ఎప్పుడు సంతానం కలుగుతుందా అని ఆశతో ఎదురు చూస్తుంటాం. ఇలాంటిది లేక లేక అనే పదానికి ఎవరండి అర్హుడు? లేక 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 అంటే ఏంటి? 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు. 50 ఏళ్ళు పుట్టలేదంటే పుట్టరాని వదిలేసుకుంటాం. కానీ ఈయన 70, 80, 90, 100 ఏళ్ళకి పుట్టాడండి.
ఆ 100 ఏళ్ళు పుట్టిన పిల్లాడంటే ఎంత ప్రేమ ఉంటుందండి. 5-6 ఏళ్ళకి పుట్టిన పిల్లాడు అంటేనే లేకలేక పుట్టాడు అనుకుంటాం మనం. 10 ఏళ్ళకి పుడితేనే అంత ఆనందం. జాన్సన్ అన్న గారికి 18 ఏళ్ళు దాకా పుట్ల, 13 ఏళ్ళు 18 ఏళ్ళు దాకా పుట్టకపోతే ఏమైందండి? పిల్లల మీద ఎన్ని పాటలన్నీ రాసాడండి పిల్లల మీద. అప్పట్లో పాటలు మీరు చూస్తే కొడుకు డొప్పల్లో వచ్చి పిల్లలు బయటకు వచ్చేటట్టు, అట్టికాయ తొక్కులు దాంట్లో వచ్చి పిల్లాడు బయటకు వచ్చేటట్టు, క్యాబేజీ గొప్ప తిత్తి దాంట్లో వచ్చి పిల్లాడు బయటకు వచ్చేటట్టు. ఎందుకంటే ప్రేమ పెరిగిపోతుంది. లేకపోయేపాటికి పిల్లలు లేకపోయేపాటికి ఏమైందండి? మనుషుల్లో ఎక్కువ ప్రేమ ఎక్కువ కలుగుతాం. అబ్రహాముకి మరి ఎన్ని సంవత్సరాలు పుట్టారు? 100 ఏళ్ళకి. 100 ఏళ్ళకి పిల్లాడు పుట్టాడు అనేపాటికి ఎంత ప్రేమ ఉంటుందండి? హృదయం అంతా నిండిపోయినంత ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ నా మీద నిజంగా ఉందా లేదా అని దేవుడికి డౌట్ వచ్చి దేవుడే తన పరీక్ష పెట్టి నీ పిల్లాన్ని నా గిఫ్ట్గా ఎత్తావా అని అడిగాడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుడు అడిగితే ఇవ్వడం ఏంటని అంటావా? అంటే పెళ్ళిలో ఎవరన్నా నీకు ఉంగరం పెట్టారనుకోండి, 10 రోజులు పోయినాక అమ్మ నేను ఉంగరం గిఫ్ట్గా ఇచ్చా కదా, నాకు ఉంగరం ఏమో 4 రోజులు వాడుకొని ఇస్తారన్నారు. నువ్వు గిఫ్ట్గా ఇచ్చి అడుగుతావేంటి? దేనికి ఇచ్చావు? నాకు గిఫ్ట్గా ఇచ్చావు. గర్భఫలం దేవుడు ఇచ్చు బహుమానం. దేవుడు గిఫ్ట్గా ఇచ్చాడు. గిఫ్ట్గా ఇచ్చి మన పిల్లలు ఏమంటావు? ఇది దేవుడు, ఇదేం దేవుడు అని అంటాం కదా. నీ పెళ్ళిలో నాకు బీరువా ఇచ్చి ఈ బీరువా తీసుకెళ్ళి 1 వారం మేము మనం వాడుకుంటామని అంటే ఇదేంటండి నాకు ఇచ్చింది ఎందుకు మరి ఇంకా అంటాం. దేవుడు కూడా అబ్రహాముని తన బిడ్డను అడిగితే ఎలా ఉంటున్నాడంటే, ఇదేంటి నాయన నువ్వు మళ్ళీ అడిగేవేంటి? ఇలాంటి అడిగే దేవుడు అనుకోలేదు నేను. నాకు బిడ్డ లేకపోతే బిడ్డనిచ్చావు, ఇచ్చిన పిల్లల్ని నువ్వు తీసుకెళ్ళిపోతే నువ్వేం దేవుడు అని అనాల్సింది. అనకుండా నేనేం చేశాడు? దేవుడు అంతటి వాడు నా బిడ్డను అడిగాడా? అంత ఆనందం అంటే ఒక సీఎం వచ్చి మీ ఇంట్లో ఉంటానన్నాడు అనుకోండి, అదేంటంటే వాళ్ళ ఇంట్లో పడుకుంటారు, చుట్టుపక్కల ఏ ఇల్లు నచ్చలేదండి, ఆ ఇల్లు నాకు నచ్చింది అన్నాడు అనుకుంటే ఎలా ఉంటుంది మీకు? మా ఇంటికి వస్తాడా, మా ఇంటికి వస్తాడు, రండి సార్ అని తీసుకెళ్ళిపోతాం. మీ ఇంటికి వస్తున్నాడంటే అదే మీ బిడ్డను అడుగుతుంటే దేవుడు, మీ పుట్టిన బిడ్డను నాకు దేవుడికి ఇచ్చేయాలని ఇస్తారంటే, అబ్బాయిని ఇంజనీర్ చదివించుకోవాలి, డాక్టర్ చదివించుకోవాలి, గొప్ప చేసుకోవాలి, ఇంకెంతో చేసుకోవాలని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అబ్రహాము తన బిడ్డను అడిగాడు దేవుడు అనేపాటికి ఏం చేశాడండి? ఇవ్వటానికి సిద్ధపడిపోయాడు. దేవుడు కావాలంట అని చెప్పేసి కాళ్ళు చేతులు కట్టేసి బతికున్న మనిషిని చంపి దహన బలి ఇచ్చేయాలి. ఎవరైనా చేస్తారండి? బతికున్న మనిషిని కట్టెల మీద పేర్చి కాళ్ళు చేతులు కట్టేసి పొడిచి చంపి దేవుడికి బలి ఇవ్వాలనగానే ఇష్టపడతామా? అస్సలు ఇష్టపడదు. కానీ అబ్రహాం ఇష్టపడ్డాడు. దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడితే అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, ఇప్పుడు దేవుడు అన్నాడు ఆ చిన్నవాడి మీద చెయ్యి వేయి మాకు, అస్సలు అతన్ని ఏం చెయ్యి మాకు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు గీయటానికి వెనుదీయలేదు గనుక. ఏంటంటే ఇంత భక్తిలో ఉన్నది? ఏం భయపడ్డాడు? ఎవరు భయపడ్డాడంటే నువ్వు దేవునికి భయపడవాడు గనక. ఎలాంటి భక్తి ఉంది? దేవునికి భయపడే భక్తి ఉంది అతనిలో. మనకుందండి భక్తి? బైబిల్ తెచ్చుకోవడానికి ఇష్టపడం మనం. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారో దేవ బైబిల్ సరదాగా వచ్చి కూర్చుంటాం. భయపడవా దేవుడికి? దేవుడు అంటే భయం లేదా? టైం అంటే దేవుడు అంటే టైం లేదా? దేవుడి కంటే లోపడతాం లేదా? దేవుడికి భయపడి పెద్దలుగా నేను వచ్చి ఇక్కడికి వచ్చి శుభ్రంగా తుడుస్తాను, ఇక్కడికి వచ్చి నేను శుభ్రంగా కుర్చీలన్నీ వేస్తాను, ఎవరైనా రాకపోయినా లేట్ అవుతున్నా సరే ముందుగా వచ్చి ప్రార్థన చేసుకుంటూ నా జీవితంలో గడుపుతాను, ప్రారంభ పాట నుంచి ముగింపు ప్రార్థన వరకు నేను ఉంటాననే భక్తి నీలో ఉందా? ఎప్పుడు వస్తావో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు. మధ్యలో ఏదైనా మెసేజ్ చేసిందనుకోండి, ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోతాం. అలా రోడ్డు మీకు వెళ్ళి అట్నుంచి జంపు. తర్వాత ఇక్కడ వాడికి ఫోన్ చేస్తాను, నా బైబిల్ ఆడ పెట్టేదాన్ని మొత్తం తీసుకొస్తావా? ఏం భయం ఉందా నీకు? అబ్రహాంకి ఏముందంటండి? దేవుడు భయం ఉందంటండి. భయంతో కలిగిన భక్తి ఉంది కాబట్టి దేవుడికి లోపడ్డాడు. అలాంటి భక్తిని కలిగి ఉన్నాడు కనుక దేవుడు ప్రేమించాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 20 వచ్చిన చూడండి. ఇక్కడ కూడా ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ ఒక మంచి మాట అంటున్నాడండి దేవుడు. చూడమ్మా, నిర్గమాకాండము 20వ అధ్యాయము 20 వచనం. అందుకు మోషే భయపడకుడి, మీకు పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు. చూసారండి ఏమంటాడు? మీరు పాపం చేయకుండా ఉండాలంటే ఏముండాలి? మీకు ఆయన భయం మీకు కలిగేటట్లు.
ఎందుకు ఈ ఆజ్ఞలు పెట్టాడు? నరహత్య చేయొద్దు, వ్యభిచారం చేయవద్దు, ఈ 10 ఆజ్ఞలు ఎందుకు పెట్టాడని వీళ్ళు అనుకుంటుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా అండి? మీకు భయము కలుగునట్లు. దేవుడు అంటే భక్తిగా ఉండటానికి, పాపం చేయకుండా ఉండటానికి మీకేముండాలి? భయం. భయం ఉండాలి. కరెంట్ అంటే భయం, పట్టుకుంటే చచ్చిపోతాను. పాము అంటే భయం, కలిసిద్దామోనని. మరి దేవుడు అంటే భర్త అన్నా భయం లేకుండా ఉంటారు, బొద్దింక అంటే భయపడతారంట ఆడవాళ్ళు. భర్తను ఏమంటారు? ఏంటయ్యా నువ్వు కూర్చో అని అంటారు. 6 అడుగులు యజమాని కూర్చో అని అంటారు. బొద్దింక బర్రం పరిగెత్తుకుంటారు వంటగది నుంచి. ఎంత భయం! బొద్దింక అంటే భయము, లోకంలో కనపడే ప్రతి వస్తువు అంటే భయం. కానీ అసలు భయపడాల్సింది ఎవరికి? నువ్వు దేవుడికండి. అందుకని ఇశ్రాయేలుతో కూడా దేవుడు ఏమన్నాడు తెలుసండి? ప్రజలందరికీ ఈ ఆజ్ఞలు ఆచరణలు ఇస్తుంటే అందుకు మోసే భయపడమాకండి, మిమ్మల్ని పరీక్షించుటకు, మీరు పాపము చేయకుండా ఉండుటకు, ఆయన భయం మీరు కలుగుటకు దేవుడు ఏం చేసిన ప్రజలతో చెప్పారు. ఆయన భయం మీకు ఉండాలి. భయం లేకపోబట్టే ప్రజలు దేవుడికి దూరం అయిపోతున్నారు. భయం లేకుండా బ్రతుకుతున్నారు కనుక మీ బ్రతుకు దేవుళ్ళో లేకుండా పోయింది. అందుకని దేవుని భయం నీకుంటే టెన్షన్లో, హడావుడి, నాకు పని ఉందా, నా పని అప్పగించారా, నా పని నాకు అప్పగింపబడిన దేవుడు అప్పగించాడని తెలుసుకోవాలి. తెలుసా మీకు సంఘంలో ఏదైనా బాధ్యత ఇచ్చారు, సంఘంలో ఏదైనా పదవి ఇచ్చారు, సంఘంలో ఏదైనా పని ఇచ్చారు, సంఘంలో ఏదైనా కార్యక్రమం చెప్పారు అనుకోండి, ఏం చేయాలి మీరు? ఇది నాకు దేవుడు అప్పగించిన పని, నా పని నేను చేయాలి, నేను వెళ్ళాలి, నేను చెప్పాలి, నేను చెయ్యాలి, నేను ఉండాలి. ఎలా ఉంటుంది అప్పుడు నీకు? ఆయన అంటే భయం ఉంటుంది. రక్షించబడ్డాము, ఆరాధనకి వెళ్ళిపోతున్నాం అంటే ఏం చేస్తున్నాం మనం? ఏదో టైంలోకి వెళ్దాం, ఆడికి వెళ్దాం, కూర్చుందాం, ఆమె అనగానే వచ్చేద్దాం. ఒక కుర్చీ తీయం, ముందుగా వచ్చి కుర్చీ లేవు, కనీసం కుర్చీలు సర్దాం, పని అంతా అయిపోయింది నాకు ఉండవు, ముందుగా రావు, అంతా అయిపోయింది నాకు కూడా ఉండవు, అంతా అలాగే. ఒక 5 నిమిషాలు పాస్టర్ గారు లేట్గా వచ్చాడు అనుకోండి, ఇంకా లేట్ అయ్యాడు, ఎంతమంది ఫోన్లు చేస్తారు, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకో. అందుకని వచ్చేటప్పుడు దావలో ఈ ఫోన్ చేస్తుంటే మళ్ళీ ఏ అర్జెంట్ ఫోన్ అయిద్దామని వచ్చే అడావుడు ఈ ఫోన్ తీస్తే మళ్ళీ లేట్ అయిద్దామని నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మరి వచ్చేస్తాను. ఎందుకు? ఇంకా లేట్ అయితే ఒక కందలకాడ వస్తే మీకు కందలకాడ ఇంటికి పోదాం అనుకుంటారు మీరు. దేవుడు కనుక నీకు దేవుని భయం లేదనుకోండి, ఒక చిన్న మెదడులో ఒక చిన్న నరం కట్ అయింది అనుకోండి, అంతే చాలు, ఒక పార్ట్ పని చేయడం మానేస్తాం. మనం ఏం చేస్తాం? మనం ఇంకా దేవుడు అంటే ఏం చేయాలంటే భయము. ఒక 5 నిమిషాలు కూర్చొని మోకరించి ప్రార్థన చేసే భయం ఉందా? ఆయన బలలో, ఆయన రక్తంలో, ఆయన శరీరంలో చేయి వేసేటప్పుడు ఆయనతో పాటు ఆయనతో కలిగి భయము కలిగి ఆయన శరీరంలో పంచుకుందాం, భయం కలిగి భక్తి కలిగి ఆయనకు లోపడదామని భయం ఏదైనా ఉంటుందండి మనకి? ఇచ్చారా తీసుకున్నాం, ఓటేసేసుకున్నాం, ఇచ్చారా తాగేసాం. భయం కేర్లెస్. పశ్చాత్తాపం లేదా, క్షమాపణ కోరుకునే స్థితి లేదా, కనీసం అవకాశం ఉన్న వాళ్ళు మోకరించి దేవుని సన్నిధిలో, దేవా నాకు ఇంత యోగ్యత ఇచ్చావు, అవకాశం ఇచ్చావు, నన్ను ఇంకా బ్రతికించావనే పశ్చాత్తాపం ఉందా మనలో? లేదండి. ఏదో అలవాటు, ఏదో ఆచారం, ఏదో పద్ధతి, ఏదో చేయమన్నారు. ఎక్కడ ఉందండి మీకు భయం? భక్తులుగా ఉన్న వాళ్ళందరిలో ఏముందండి? భయం ఉంది. యోసేపు అంతటి వాడు కూడా ఏం చేసేది తెలుసా? భయము. దేవుడు భయం ఉంది. చూడండి, ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనం మీరు చూసినట్లయితే, ఆదికాండము 42వ అధ్యాయము 18వ వచనం చూడండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను. ఏమన్నాడండి? ఎవరు భయపడతాడంటే అతను? నేను దేవునికి భయపడే మనిషిని. మిమ్మల్ని అన్యాయంగా కొట్టను, తిట్టను. ఎవరితో అంటున్నాడు? అన్నలే. సొంత అన్నలు చిన్నతనంలో భయంకరంగా కొట్టారు, చంపాలనుకున్నారు, చంపే పరిస్థితికి వచ్చేసాడు, చంపడానికి సిద్ధపడిపోయారు, వస్త్రాలన్నీ పీకేశారు, గుంటలో పడేశారు, రాళ్లతో కొట్టారు, చిత్రవద చంపాలనుకున్నారు. ఇక దేవుడు దయ వల్ల అతను ఏం చేశారు తెలుసా? విదేశాలకు అమ్మేశారు, డబ్బులు తెలియదు. అప్పటి నుంచి కడుపులో పెట్టుకొని దొరికితే వేసేద్దాం అని అనుకుంటున్నాడా? మనం ఏదన్నా ఎవరన్నా కీడు చేశారనుకోండి, ఏం చేస్తామండి మనం? నాకు టైం వచ్చి దొరికినప్పుడు నన్ను తొక్కుతా అంటారు. దొరికినప్పుడు నువ్వు తొక్కొద్దు, నువ్వు దొరికినప్పుడు వదిలేసేయి. నీ పక్షాన్ని ఎవరు నిలబడతారు? దేవుడు ఉంటాడు. నువ్వు ఎవరికి భయపడాలి? నువ్వు దేవుడికి భయపడి, అంతే. దేవునికి భయపడి నిలబడి ఉండు, నీకు ఏం మేలు చేయాలో ఆయన చేస్తాడు. నువ్వు దేవునికి భయపడితే సమస్తము చేయగలడు, సమర్థుడు ఆయన. ఇతను కూడా ఏం చేశాడు తెలుసా? వాళ్ళ అన్నలందరూ అక్కడికి వచ్చారు, అందరి మీద చర్య తీసుకొని వీళ్ళందరూ తీసుకెళ్ళి చెరసాలు వేయించవచ్చు. అవకాశం ఉంది. రాజు తర్వాత రాజు అంతా పదం ఉంది, యోగ్యుడు.
ఇతను చెప్పింది శాసనం. కానీ ఏమంటాడు తెలుసా? నేను దేవునికి భయపడతాను. కొద్దిపది భార్య పడుతున్నాయి, ప్రేరేపించింది. ఇంట్లో మన ఇద్దరే ఉన్నాం, ఇంకెవరు లేరు, నేను తప్ప ఇంకెవరు లేరు. నేను చెబితే నాకు యజమాని తెలిసేది, యజమానితో నాకు సంబంధం లేదు, నేను నిన్ను మోగించాను, నువ్వు రా అని ఎన్నో సార్లు ప్రయత్నం చేసింది. చివరికి అతను దగ్గర తీసుకొని లాగి ప్రయత్నం చేసింది. నాతో ఎవరు లేరు, ఇంకెవరు లేరు, ఇంట్లో ఎవరు లేరు, మనం ఇద్దరమే ఉన్నాం, ఎవరికి తెలియదు, నేను కదా చెప్పాల్సింది, నేను చెప్పను కదా, నువ్వు రా అని చెప్పేసి ఎంత బ్రతిలాడి చేసినా కూడా నాతో పాటు దేవుడు ఉన్నాడు. మనం ఇద్దరం కాదు, ఇక్కడ దేవుడు ఉన్నాడు, నాకు నువ్వే కనపడుతున్నావు, దేవుడు కనపడతలేదు అంది. అయినా సరే నువ్వేం చెప్పినా సరే నేను దేవుడు భయపడేవాడు అంటే పారిపోయాడు. ఎవరు భయం ఉందండి భక్తుల్లో? దేవుడి భయం. అలా ఉందా? భక్తి చేస్తున్నావు అంట కాదు, దేవుడి భయం ఉందా? ఆదివారం వచ్చింది, ఆరాధనకు వచ్చాం, సమయానికి వెళ్ళిపోవాలి, పరుగులు వెళ్ళాలి, టెన్షన్ ఎక్కడ ఉంది నీకు ఆరాటం? ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఉన్న వాళ్ళు ఎంతమంది ఇక్కడ? ఎక్కడుంది నీకు భయం? దేవుడు భయం, దేవుని భయం నీలో ఉంటే నిన్ను బట్టి నీ పిల్లలు నేర్చుకుంటారు. నువ్వు దేవుని భయం కనుక నువ్వు నేర్చుకుంటే నిన్ను చూసి నీ పిల్లలు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకు దేవుని భయం ఉంటే నీ భయం కూడా ఉంటుంది. తల్లిదండ్రులు కూడా లోపడతారండి. నీలో భయం లేకపోతే నీ బిడ్డలు నీకు లోపడతారు. అదే నేర్పమంటున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏమంటున్నాడు? ఏమంటున్నాడమ్మా? నీ దేవుడైన యెహోవాకు ప్రతి మాటలో ఆయన ఏం చెప్తారు తెలుసండి? భయపడండి. భయపడినట్టు వణుకుతున్నావు అంటే ఉణుకుతాం కాదు. పై పిల్లలు చాలా మంది చూసేది మాస్టర్ గారు కొడుతున్నా అంటే సార్ చేయి ఉంచుతుంటాడు ఒకడు. అసలు ఎక్కలేని భయం వచ్చేస్తుంది. అప్పటికప్పుడు ఏడుతుంటాడు. వాడు కొట్టక ముందే అమ్మ వాయు అంటుంటాడండి. నటించటం కాదు. భయం అంటే ఎక్కడి నుంచి రావాలి? ఉదయం. దేహశుద్ధి చేశారు అనగానే ఏమంటుందండి? దేహశుద్ధి చేశారు అంటే ఏమంటారు? శుభ్రంగా ఉన్నంత కడిగారగా. ఎవరో ఒక అమ్మాయి జోలికి వెళ్ళారనుకోండి, వాడిని దేహశుద్ధి చేశారండి అంటారండి. అప్పుడు ఏమంటారు అర్థం? ఒళ్ళంతా శుభ్రం కడిగి తుడిచారని కాదు, ఒళ్ళంతా పచ్చడి కొట్టారండి. దంతశుద్ధి చేశాడు ఇశ్రాయేలు దేవుడు. దంతశుద్ధి చేశాడంటే కరువు తప్పించి తినడానికి లేకుండా చేశాడు దంతశుద్ధి. ఎందుకు? వీళ్ళ మార్చడానికి. భయపడతలా, ఎన్ని చెప్పినా మారతలా, ఎంత చెప్పినా లోపడతలా, ఎంత చెప్పినా భయపడట్లేదండి ఇశ్రాయేలు. భయపడని వీరిని అరణ్యంలో చంపేశాడు. కొరింథీ మొదటి పత్రికలో ఉంటుంది కదా, అక్కడ వెళ్దాం, ముందు చదువుదాం. ఏమంటున్నాడు? ఏమంటాడు? మీ దేవుడైన యెహోవాకు మీరు ఏం చేయాలంటండి? భయపడాలండి. భయం లేని భక్తి ఉంటే ఉపయోగం ఉంది. ఒకసారి చెప్పుకున్నాం కదా, భయం లేని కూడా ఎక్కడ పెట్టిందంటే గుడ్డు పదార్థం గుడ్డు పెట్టిందా? నాకు భయం లేదు, నన్నేం చేస్తారు చేసుకోండి. మనం కూడా అంతే, భయం లేదు. ఎవరేమంటారు నన్ను ఎవరు? నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, నా ఇష్టం వచ్చినప్పుడు పోతాను. ఇంకెక్కువ మాట్లాడితే సంఘం మానేస్తాను అని. ఎవరి కోసం చేస్తున్నావు నువ్వు భక్తి? ఎవరికి లోపడతావు? ఎవరంటే భయపడాలి? మనుషులకు భయపడపోవడం అవసరం లేదు. ఎవరికి భయపడాలి? నువ్వు దేవునికి భయపడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావు నేర్చుకుంటావో మనుషులు కూడా ప్రేమిస్తావు, మనుషులకు కూడా లోపడతావు, అందరి యందు నువ్వు దయగలిగిన వాడు అవుతావు. దేవుణ్ణి ప్రేమించే వాడికి మెండైన ఆశీర్వాదాలు, దేవునికి భయపడేవాడికి దీవెనలు ఉంటాయి, దేవునికి భయపడేవాడికి కుటుంబ క్షేమంగా ఉంటుంది, దేవునికి భయపడితే దేవుడు నీకు రక్షకుడుగా ఉంటాడు, దేవునికి భయపడితే దేవునికి అండగా ఉంటాడు. దేవునికి భయపడేవాడిని దేవుడు ప్రేమించేవాడిగా లెక్కలోకి వస్తాడు. దేవుడు అంటే భయం ఎక్కడ ఉంది? ఒక వ్యక్తిని మనం అన్నాము అంటే, మాట్లాడామంటే, ఆ మాట అన్నందుకు ఏమంటాడు, లెక్క అడుగుతాడు దేవుడు అని భయం. తొందరపడి అనకూడదే. ఎలాగంటే ఏమంటాము, ఏం చేస్తే దేవుడు ఏమంటాడన్న భయం. చూపులతో, ఆలోచనలతో, తలంపులతో, దేహముతో చేసే ప్రతి పాపము వెనక మనకు తోడుగా మనల్ని కాపాడి మనం చూసేవాళ్ళు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడన్న భయం ఉంటే వాటి జోలికి వెళ్ళాలి. భయం లేకపోతేనే పాపము, భయం లేకపోతేనే దుర్మార్గం, భయం లేకపోతేనే అపవిత్రత, భయం లేకపోతేనే వ్యభిచారం, భయం లేకపోతేనే దేవుడికి వ్యతిరేకం. దేవుడు అంటే భయం ఉందా? లోక సంబంధమైన వాటి మీద దేని మీద నీ మనసు పెట్టవు. దేవుడు అంటే భయం ఉంటే భర్తకు లోపడతావు, దేవుడు అంటే భయం ఉంటే భార్య మాట వింటావు, దేవుడు అంటే భయం ఉంటే పిల్లల మాటలు వింటారు, దేవుడు అంటే భయం ఉంటే పిల్లల తల్లిదండ్రుల మాట వింటారు. అసలు మీకు భయం లేకపోతే ఎవరిని లేకపోతే ఎవరు చెప్పినా వినం. అంటే నీలో ఏముంది? వేషధారంతో కూడిన భక్తి ఉంది, భయం లేదు. అలాంటి వాళ్ళని దేవుడు ఉంచుతాడండి.
చూస్తాడు. దేవుడు కూడా టైం ఇస్తాడండి. దేవుడు కూడా చాలా దీర్ఘశాంతుడు కదండి. టైం ఇస్తాడు. నువ్వు మాట్లాడావు, దేవుడు లోపడ్డావు, చూస్తాడు. చూసి నువ్వు వెళ్ళలేదనుకోండి ఏం చేస్తాడు? తీసేస్తాడు. చూద్దామండి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం ఎంత మంచి మాట అంటున్నాడు. దేవునికి భయపడరా అని అడుగుతున్నాడు అండి దేవుడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లెను ప్రబలలేకను ఎంత ఘోషించినను దాన్ని దాటలేక ఇనున్నట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధికి వచ్చి మీరు ఏం చేయాలి? వనకరా అంటున్నాడండి. ఇదే యెహోవా. అందుకే 24 అన్నాడు, వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. భయము భక్తి కలిగి ఉందాం. భయము భక్తి ఉండాలి. ఉండకపోతే నువ్వు భక్తుడు కాదు. ముందు భయం, తర్వాత ఏముంటది? భక్తి. భక్తి ఉందంటే కుదరదు. భయం లేని భక్తి ఎందుకు? భయముతో కూడిన భక్తి కావాలి. ప్రతి భక్తుడు కూడా భయముతో కూడిన భక్తి చేశాడు. నేను విశ్వాసం అని చెప్పుకుంటే సరిపోదు. సంఘంలో బాధ్యత ఉంది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎలాంటి వాళ్ళం? బాధ్యత కలిగిన వాళ్ళు. ఈ మధ్యకాలంలో పెళ్లి సంబంధానికి వెళ్ళాం. ఆ పెళ్లి సంబంధాలు ఏమన్నా తెలుసండి? సంఘంలో సభ్యత్వం ఉన్నవాడికే సంఘంలో సీట్ ఇస్తారంటండి. సంఘంలో సభ్యత్వం పొందాలంట. సభ్యత్వం పొందాలంటే ఏం చేయాలి? కొంత డబ్బులు కట్టి రసీదు రాయించుకొని ఆ బుక్లో నీ పేరు ఎక్కించుకోవాలి. నువ్వు సంఘ సభ్యుడివి అని అర్థం. ఇక నువ్వు సంఘంలో సభ్యత్వం పొందకపోతే మీ ఇంటికి వచ్చి కుటుంబ ప్రార్థన పెట్టరు. మీ కుటుంబం కోసం ప్రార్థన చేయరు. నువ్వు వచ్చినా కూడా లెక్క చేయరు. నేను ఎవరు పట్టించుకోరు. సంఘ సభ్యత్వం అంటారు. పెళ్లి చేయాలన్నా కూడా ముందు సభ్యత్వం రుసుము కట్టి ఆ యొక్క కాగితాలన్నీ తీసుకొస్తేనే నీ సంఘంలో మీ అబ్బాయి గురించి అమ్మాయి గురించి ప్రకటన చేసి పెళ్లి గురించి చెప్తారంట. బాప్తిస్మం తీసుకుంటే సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ పొందడానికి ఇంత రుసుము కట్టాలి. పెళ్లి చేసుకోవాలంటే ఇంత రుసుము కట్టాలి. ప్రకటన చేయాలంటే ఇంత రుసుము కట్టాలి. మీ ఇంటికి వచ్చి కుటుంబ ప్రార్థన పెట్టాలంటే ఇంత అమౌంట్ కట్టాలి. అది కాస్ట్లీ సంఘం. మళ్ళీ చిన్న సంఘం కాదు. అందరూ ఉద్యోగస్తులు ఉండే సంఘం అది. ఉత్తత్వం చేర్చుకోరు మళ్ళీ ఆ సంఘంలో. అలా కట్టగలిగితేనే రావు ఆ సంఘానికి. ఆ సంఘంలోంచి ఒక అమ్మాయి వస్తుంది మన సంఘానికి. ఆ సంఘంలో నుంచి మన సంఘానికి రాబోతుంది ఒక అమ్మాయి. 4వ తారీఖు పెళ్ళి వచ్చే చూస్తారు. కాస్ట్లీ సంఘం. అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మరి మనకేముంది? అసలు మనకు భయమే లేదు. ఇష్టమైతే వస్తాం, లేకపోతే మానేస్తాం. నువ్వు కాకపోతే ఇంకో సంఘం. భయముతో కూడిన భక్తి ఉండాలి. అబ్రహాముకి భయం ఉంది కాబట్టి ఎవరికి లోపడ్డాడు? దేవుడు కొరకు కుమారుడు బలి ఉండడానికి ఇష్టపడ్డాడు. యోసేపు దేవుడు భయపడ్డాడు కనుక అన్నలు కూడా శిక్షించకుండా దేవుడు భయపడ్డాడు కాబట్టి నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను అన్నాడు. శిక్షిస్తున్నాను అని అనలేదు. దావీదు దేవుడికి భయపడ్డాడు కనుక సౌలు చంపడానికి ఇష్టపడలేదు. అవకాశం వచ్చినా కూడా నువ్వు అభిషేకింపబడిన వాడివి దేవుడి చేత, నేను చేయకూడదు. భయం అంటే భయముతో కూడిన భక్తి ఉంటే, భక్తి కలిగి ఉంటే ఏమవుతుంది? లాభాలు ఏంటంటే నీ పిల్లలు నీ మాట వింటారు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నీ భోజనపు వల్ల దీవించబడింది. నీ పిండి పిసుకుతుంటే దీవించబడింది. నువ్వు పొలంలో దీవించబడతావు. నువ్వు బయట దీవించబడతావు. ఇంట్లో దీవించబడతావు. ఎన్ని దీవెనలు అన్నాడంటే బైబిల్లో. ఇశ్రాయేలుకి అదే చెప్పుకుంటాడు, మీరు దేవుడికి భయపడిన యెడల నీ పిండి పిసుకు తొట్టియు, నీ బుడ్డియు, నీ నూనెయు దీవించబడును. నీ పిల్లలు ఆశీర్వదించబడుదురు. నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఎదుగుదురు. ఎప్పుడు? తల్లిదండ్రులు దేవునికి భయపడి దేవుళ్ళలో నిలబడితే నీ కుటుంబాన్ని దేవుడు లోపరుచుకునే విధంగా నడిపిస్తాడు. భయం కలిగి ఉండే దీవెనలు వేరుగా ఉంటాయి. భయం కలిగి ఉంటే లాభాలు. అదే నీకు భయం లేకపోతే నీ పిల్లలు నీ మాట వినరు. నువ్వు ఎక్కడ పోయినా దీవించబడవు. నువ్వేం చేసినా కలిసి రాదు. నువ్వేం చేసినా ఫలింపబడవు, అభివృద్ధి చెందవు. ఎందుకంటే దేవునిలో ఎదగ గనక ప్రశాంతత ఉండదు, డబ్బులు ఉంటాయి, మనశ్శాంతి ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, ఏం ఉండదండి. ఒక ధనవంతుడు బాగా సమృద్ధిగా పంటబడింది. ఏం చేశాడు? తన కొట్లు విప్పించి కొత్త వాటిని కట్టించుకున్నాడు. కానీ ఆయుష్, ధనం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, దర్జాగా ఎన్ని సంవత్సరాలు సరిపడా విస్తారమైన ఆస్తి సమకూర్చుకున్నాడు. దేవుడు ఆయుష్యంలా
ఆస్తిపాస్తులు లేవు, అప్పులు అయిపోయావు, ఇబ్బంది పడుతున్నావు, దాని దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడు, మరొక రోజు సంపాదించుకున్నాను, ఇబ్బంది లేదు. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, మరొక రోజు నీకు సంపాదించుకున్నాను. ఓపికతో ఉండు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండు, ఆయన యందు భయం కలిగి ఉండు, భక్తి కలిగి ఉండు. సమస్తము చేయగల సమర్థుడు. యోబంతటి వాడు భయంకరమైన ఇబ్బందుల్లోంచి ఉన్నా కూడా మరలా 10 మంది సంతతినిచ్చి మరలా ఆస్తిని రెట్టింపుగా ఇచ్చాడంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందో. ఓర్చుకుని దేవుళ్ళలో ఉండండి, భయము కలిగిన భక్తి చేసాడు. మన దగ్గర ఏముంటాయి? భయముతో కూడిన భక్తి లేదు. భయంతో కూడిన భక్తి ఉంటే అన్ని దీవెనలు నీతో ఉంటాయి. భయముతో లేని భక్తి లేకపోతే వేషధారణ ఉంటే దేవుడిని ప్రేమించు. నటిస్తున్నాం, టయానికి ఏదో టైంలో వచ్చాం, ఆదరించుకున్నాం, మా పేరు కూడా రాసుకోండి. వీడియో పుస్తుగా తీరుగా ఇల్లు వీడియో తీసేవాళ్ళు కూడా కరెక్ట్గా 9:30 వీడియో తీయమనంటే ఎంతమంది వచ్చారో చూద్దాం. కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి. ఎప్పుడు వీడియో తీస్తారు తెలిసిన మన వాళ్ళు? లాస్ట్ ప్రార్థన అయిపోయే టైం తీస్తారు. అప్పుడు అందరు మొఖాలు కనపడదు. ఎంతమంది వచ్చారు అనుకుంటాం మనం. దేవుడు చూసుకుంటాడు లెక్క, టయానికి ఎవరు వచ్చారు లెక్కేసుకుంటాడు, ఆయన ఆదరేసుకుంటాడు. నీ భక్తి ఎలా ఉండాలి? భయముతో కూడినదై ఉండాలి. భయముతో కూడిన భక్తి ఎంతమందికి ఉందో ఆలోచించాలి. సమయం చాలు. కలవసుకోండి, ప్రార్థన చేసుకోండి. మహోన్నతుడైన మా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగిన వారు కలిగే లాభాలు ఎన్నో ఉన్నాయి. భక్తులందరూ భయం కలిగి బ్రతికారు తండ్రి. వేషధారణ జీవితం మాలో లేకుండా, నటన జీవితం మాలో లేకుండా తండ్రి, నీకు లోబడే తత్వాన్ని, నీ యందు భయభక్తులు కలిగి జీవించే జీవితాన్ని మాకు ఇవ్వండి తండ్రి. మాకు అప్పగింపబడిన పనిని నమ్మకత్వంతో చేయగలిగే సమర్థతను, సామర్థ్యమును మాకు ఇచ్చి మరిన్ని కార్యక్రమాల మమ్మల్ని నిలబెట్టండి తండ్రి. బలా నమ్మకమైన దాసులా అనిపించుకునే విధంగా జీవించే భాగ్యాన్ని మా జీవితాల్లో ఇవ్వమని ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి భయముతో కలిగిన భక్తిని అలవాటు చేయండి. మేము భయహీనులు, బలహీనులుగా ఉన్నామేమో, ఏ విషయంలో బలహీనులుగా ఉన్నామేమో, ఏ విషయంలో నీకు లోబడలేకున్నామో, ఏ విషయంలో నీకు దూరం అయిపోతున్నామో, వాటి విషయంలో మమ్మల్ని తగ్గించుకొని లోబడే తత్వాన్ని మాకు దయచేయండి. కార్యక్రమం రావటానికి ఆలస్యంలో ఉన్నామా, దాన్ని తొందర చేసుకొని సరిదిద్దుకొని సమయానుకూలంగా నీ సన్నిధిలో పాల్గొనే భయం కలిగిన భక్తి మాకు అందించున్నాయి. ఇదిగో తండ్రి, పాపంతో కూడిన భక్తితో ఉండి వేషధారణ ఉన్నామా, ఆ పాపము జోలికి వెళ్ళక వాటి నుంచి తప్పించి రక్షించి నీ సేవలో భక్తి కలిగి భయం కలిగి ఉండటానికి తగిన ఏర్పాట్లు మాకు దయచేయండి తండ్రి. అందరైతే లెక్కలేనితనంతో ఉన్నామా, దేవానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలో ఉన్నామా, నీకు లోబడిన తత్వం మాలో ఉందా, మాలో ఆ కఠినమైన హృదయాన్ని తీసివేసి నీకు లోబడే తత్వాన్ని మాకు అందించండి. అంతబడి మాటల ద్వారా మా హృదయాలు భద్రపరచబడి నూరింతలుగా ఫలించి అభివృద్ధి పొందలాగా మమ్మల్ని బలపరచండి. అత్యున్నతమైనటువంటి మీ యొక్క ఆలోచనలకు నమ్మకత్వం కలిగి బ్రతికే భాగ్యాన్ని, ధైర్యాన్ని మాకు ఇవ్వమని, మా కోసం కలవరగిరిలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు నామాన్ని మహిమపరిచే విధంగా లోబడే తత్వాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి నామాన్ని ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి.